బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దాంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇటు మన్యం జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంట ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. మరో 5 రోజులు ఏపీకి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దాంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతోంది. అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం మన దగ్గర డ్యూటీ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అల్పపీడనం ఇప్పటి లోపల తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ స్టేటస్ ఒకటి, గత కొన్ని రోజులుగా చెప్పుకున్నట్లుగానే వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతం అనగా ఒరిస్సా తీరానికి దగ్గరలో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా పరిణామం చెందింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతానికి అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉండటంతో పాటు ఈ అల్పపీడనం మరింత ప్రస్ఫుటంగా మరియు సుస్పష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల గుండా పయనించే రుతుపవన ద్రోణి ఈరోజు సంబల్పూర్ మీదుగా మరియు ఈ అల్పపీడనం దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనానికి అనుగుణంగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు అది కొనసాగుతుంది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో మొదటి రోజు అనగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో మొదటి రోజు పలు ప్రాంతాల్లో, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో క్రమేపీ తగ్గి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్పాలంటే ఈ 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. మరియు ఉత్తర కోస్తా జిల్లాలే అయిన పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక తదుపరి 2 రోజులు అనగా 2వ రోజు, 3వ రోజు కూడా అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక ఈ రోజు నుంచి ఉత్తర కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మరియు తదుపరి 3 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరంతో పాటు, యానాంతో పాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలోని కొంత ప్రాంతంలో కూడా ఈ విధంగా ఉంది. రైట్.
అల్పపీడనం క్రమేపీ బలపడే కొద్దీ గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. ఇప్పటికే సముద్రం అంతా పూర్తిగా అలజడిగా మారింది. అనేక ప్రాంతాల్లో తీరం కోతకు గురైపోతుంది. ప్రధానంగా విశాఖపట్నం ఉప్పాడ ప్రాంతంలో అయితే తీరం కోత ఎక్కువగా ఉంది. అలజడిగా ఉన్న సముద్ర తీరం కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జరిగాయి. ప్రధానమైన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద